అందరికీ వందనాలు. ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేసుకుందాం. Then Jesus declared, I am the bread of life. Whoever comes to me will never go hungry, and whoever believes in me will never be thirsty. అని యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు సెలవిస్తున్నారు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఈ ఆహారము, ఇది భౌతిక శరీరానికి సంబంధించిన ఆహారం కాదు. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని ప్రభు సెలవిచ్చిన ఈ ఆహారము, ఇది భౌతిక శరీరము కొరకైన ఆహారం అయితే కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, భౌతిక శరీరానికి మనం ఆహారం ఇచ్చినప్పుడు అది 4 గంటల్లో సుమారుగా జీర్ణమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆహారం శరీరం కోరుతూ ఉంటుంది. కానీ శరీరం లోపల మనిషి దేవుడు పంపినటువంటి జీవాత్మగా జీవిస్తున్నాడు. ఇది మనిషి గుర్తించాల్సినటువంటి సత్యం. ఈ జీవాత్మకు కూడా ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయి. శరీరానికి ఏ విధంగా అయితే అవసరతలు ఉన్నాయో అదేవిధంగా శరీరం లోపల ఉన్న జీవాత్మకు కూడా అవసరతలు ఉన్నాయి. కానీ మనిషి తాను జీవాత్మని అనే సంగతిని మరిచిపోయి తాను శరీరాన్ని భ్రమిస్తూ శరీరం యొక్క ఆకలిని దప్పికను తీర్చి శరీరానికి వస్త్రాన్ని నీడను అందిస్తే, అది కూడా నాణ్యతగా అందిస్తే అందరితో తన పని అయిపోయింది అనుకుంటూ జీవించేటువంటి మానవులు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకు ఒక సత్యం అర్థమవుతుంది. శరీరం లోపల నేను దేవుడు పంపిన జీవాత్మగా జీవిస్తున్నాను. ఈ జీవాత్మకి కూడా ఆకలి ఉంది. ఈ జీవాత్మ ఆకలి తీరితేనే ఈ జీవాత్మకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి సత్యము పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో యేసు ప్రభు ఇలా సెలవిస్తున్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఇక్కడ ఎల్లప్పుడూ జీవించేది శరీరం కాదండి. ప్రతి మనిషికి కూడా దేవుడు ఆయుష్కాలాన్ని నియమించి ఉన్నాడు. మనిషి ఈ భూమి మీదకు శరీరంలో ప్రవేశించిన తర్వాత అతను ప్రవేశించక మునిపే ఎన్ని దినాలు ఈ శరీరంలో జీవించాలి అనేది కూడా ముందే దేవుడు ఆ మనిషి యొక్క గ్రంథంలో రాసి పంపిస్తూ ఉన్నాడు. దావీదు మాటల్లో మనం తెలుసుకోవాలంటే, నా తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నా దినములన్నీయో నీ గ్రంథంలో నీవు రాస్తున్నావని ఆయన చెప్పి ఉన్నాడు. అందువలన శాశ్వత కాలం జీవించేది శరీరం కాదండి, ఎల్లప్పుడూ జీవించేది శరీరం కాదు. ఈ శరీరంలోనికి మనం రాకమునిపే ఈ శరీరం ఎంతకాలం సజీవంగా ఉండాలో కూడా దేవుడు మన గ్రంథంలో రాసి మరీ మనకు పంపిస్తున్నాడు. ఆ సంవత్సరం వచ్చినప్పుడు ఆ సంవత్సరంలోని ఆ నెల, ఆ దినము, ఆ గంట, ఆ నిమిషము, ఆ సెకండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శరీరం నిస్తేజమవుతుంది. ఈ శరీరంలో చైతన్యం ఆగిపోతుంది. ఈ శరీరాన్ని మనము ఇక అలాగే ఉంచితే ఇతరులకు చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. కనుక దానిని నాశనం చేయాలి. ఇది మనమందరం ఎరిగినటువంటి సత్యం. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఎల్లప్పుడూ కూడా నిరంతరం దేవుని సన్నిధిలో జీవించేటువంటి ఒక అవకాశం ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. శరీరమును బాహ్య పురుషుడుగా పౌలు వర్ణించారు. అలాగే లోపల ఉన్నటువంటి జీవాత్మను ఆంతర్య పురుషుడుగా పౌలు చెప్తున్నారు. ఆంతర్య పురుషుడు శాశ్వత కాలం దేవుని సన్నిధిలో జీవించగలిగే అవకాశం ఉంది. కానీ బాహ్య పురుషుడైనటువంటి ఈ శరీరము నిరంతరము కూడా
దినదినము రోజు రోజుకి కృషిస్తూ ఒకనాటికి నాశనం అవ్వాల్సిందే. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వాక్యం ఉంది. అంటే నీవు నేను మనమంతా కూడా ఒక్కొక్క జీవాత్మగా నాశనానికి సిద్ధమవుతున్నటువంటి ఈ బాహ్య పురుషుడు అనబడేటువంటి ఈ శరీరంలో మనం మనుగడ సాగిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఏ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అనేటువంటి వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నాం. అంటే ఈ శరీరం అనేటువంటిది ఒక గుడారం. ఈ గుడారంలో ఎంతకాలం మనం నివాసం చేయాలో కూడా దేవుడు మన గ్రంథంలో రాసి మరీ మనం ఈ శరీరంలోకి రాకమునిపే ఆ నిర్ణయం చేసి మరీ పంపిస్తున్నాడు. కానీ యేసు ప్రభువు చెప్తున్నారు, జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించిదే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని. అందువలన యేసు ప్రభు నేను జీవాహారము అంటున్నాడు అనంటే ఆయన నోట నుండి వచ్చేటువంటి వాక్యము మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకు కావలసిన ఆహారంగా ఉంది. యేసు ప్రభు యొక్క మాటలు ఎవరైతే సంపూర్ణంగా మనసు పెట్టి సంపూర్ణముగా ధ్యానించి సంపూర్ణముగా విని ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్య ప్రకారంగా తమ యొక్క భావాలను, తమ యొక్క ఉద్దేశాలను, తమ కోరికలను వాళ్ళు ఉంచుకుంటారో అటువంటి వారి యొక్క జీవాత్మ ఖచ్చితంగా యేసు ప్రభువు చెప్పినట్లుగానే శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా దేవునితో దేవుని సన్నిధిలో నిత్యము జీవిస్తుంది. ఇది మాత్రము వాస్తవము, ఇది మాత్రము సత్యము. సామెతలు 27:7 కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండను. కాబట్టి ఆహారం కావాలంటే దానికి ముందు ఆకలి కావాలండి. ఆత్మ సంబంధమైన ఆహారము యేసు ప్రభువు మాటల్లో ఉన్నది. జీవాహారం నేనే అంటున్నాను. కానీ ఆ ఆహారం ఎవరికి? ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కలిగిన వారికి. అనగా నేను ఆత్మగా ఎలా నా శరీరంలో నిర్మించబడి ఉన్నాను, ఆత్మగా నా అవసరతలేమిటి, ఆత్మగా ఈ శరీరంలో నేను ఉంటుండగా నా కొరకు దేవుని సంకల్పం ఏమిటి, ఈ శరీరాన్ని నేను వదిలిన తరువాత ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చిన ఆత్మగా నా భవిష్యత్తు ఏమిటి, శరీరంలో నేను ఎలాంటి జీవితాన్ని జీవించి ఈ శరీరంతో ఎలాంటి క్రియలు చేస్తే శరీరము వదిలిన తర్వాత జీవాత్మ అయినటువంటి నేను ఎటువంటి భవిష్యత్తును పొందుతాను అని ఇలాంటి ఆలోచనలతోటి, ఇలాంటి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసతోటి, ఆతృతతోటి, తృష్ణతోటి జీవాత్మ ఆకలి కలిగినదైతే ఆ ప్రకారంగా కోరుకుంటాడు. అనగా నీవు నేను జీవాత్మ ఉండగా మనకు ఆత్మ సంబంధమైన ఆకలి ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. శరీరానికి ఆకలి తగిలిందనుకోండి, అప్పుడు ఎటువంటి కోరికలు వస్తాయి? శరీర ఆకలి ఉన్నప్పుడు ఏ హోటల్లో బాగుంటుంది, ఏ హోటల్లో మంచి భోజనం, రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం దొరుకుతుంది, లేక పెళ్ళైన వారు నా భార్య ఏ కూర అయితే బాగుగా చేస్తుంది, ఏ కూర అయితే వెంటనే నాకు రుచిగా అనిపిస్తుంది, ఏ ఆహారం తింటే వెంటనే నా ఆకలి తీరుతుంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదండి. అలాగే ఆత్మ సంబంధమైన ఆకలి మనకుంటే కూడా దానికి తగిన ఆలోచనలు, కోరికలు మనలో రగులుతుంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్నవారికి, అనగా ఆత్మ సంబంధమైన జిజ్ఞాస, తృష్ణ, తెలుసుకోవాలన్నటువంటి ఒక తపన ఉన్నవారికి యేసు ప్రభు యొక్క మాటలు అద్భుతమైన ఆహారం. మరి ఆకలే లేనప్పుడు అటువంటి విలువైన మాటలు ఆయన చెప్పినటువంటి మాటలు చదివినా, ఆ మాటలు ఎవరన్నా చెప్తున్నప్పుడు విన్నా అవి విలువగా అనిపించవు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆకలి లేదు కదా. ఒక వాక్యం సామెతలు 24:13-14 నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా,
నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగు. అందువలన ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక విషయాన్ని ఆలోచించండి. శరీరం మనం ఎప్పటికైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. శాశ్వతమైనది ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మగా నీవు నేనే కదా. మరి శరీరంలో జీవిస్తూ ఉండగా భవిష్యత్తు కొరకైన ఆలోచన చేయమా? కేవలం శరీర అవసరతలను తీర్చగలిగి, నా శరీర అవసరతలు, నా భార్య బిడ్డల శరీర అవసరతలు తీర్చగలిగితే అంతటితో నేను తృప్తి పడిపోతే జీవాత్మ అయినటువంటి నేను శరీరాన్ని వదిలిన తర్వాత మంచి భవిష్యత్తును పొందగలనా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. మరి శాశ్వత కాలం మన జీవాత్మ శరీరాన్ని వదిలిన తర్వాత మంచి గతి పొందినదై దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అంటే శాశ్వత కాలము ఖచ్చితంగా శరీరంలో మనం జీవిస్తూ ఉండగా ఈ ఆత్మ బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉండాలంటే బలమైన ఆరోగ్యకరమైన ఆహారం ఏ విధంగా అవసరమో, శరీరంలో ఉన్న జీవాత్మ బలంగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో జీవించడానికి తగిన శక్తి కలిగి ఉండాలంటే శరీరంలో ఉండగా జీవాత్మ అయినటువంటి నాకు గాని నీకు గాని దేవుని యొక్క వాక్యం అవసరమైంది. కానీ దేవుని వాక్యం కొరకు మనం ఆకలి లేని వారమైతే ఆ వాక్యం ఒకవేళ ఎవరైనా మనకు వినిపించినా, ఆ వాక్యం ఒకవేళ మనం చదివినా అందులోని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అది మనకు జీర్ణం అవ్వదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆకలి లేదు కదా. అందుకని ప్రియమైన స్నేహితులారా, నీవు నేను అశాశ్వతమైన ఈ శరీరాన్ని మనకు ఒక్కొక్కరికి దేవుడిచ్చిన గ్రంథంలో రాయబడిన సమయాన్ని బట్టి మనం శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మరి ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పటికీ మనలో ఉన్నటువంటి జీవాత్మ దేవుడు కోరిన విధంగా దేవునితో జీవించడానికి తగిన విధంగా, తగిన బలంతో, తగిన ఆరోగ్యంగా లేకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలమా? మరి అలా వెళ్ళగలగాలి అంటే శరీరంలో ఉన్నప్పుడే జీవాత్మకు తగిన బలమైన దేవుని వాక్యమైనటువంటి ఆహారాన్ని అందించాలి కదా. మరి దేవుని వాక్యాన్ని రుచి చూడాలన్నా, తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆనందించి దాన్ని జీర్ణం చేసుకొని బలమైన జీవాత్మగా మనం మారాలి, ఎదగాలి అంటే ముందుగా మనకు దేవుని వాక్యం పట్ల ఆకలి ఉండాలి. అందువల్ల ప్రియులారా, శరీరం ఆకలి వేయకపోతే, ఒక్క పూట ఆకలి కలగకపోతే డాక్టర్ని సంప్రదిస్తామే. నాకు ఆకలి వేయటం లేదు డాక్టర్ అని చెప్పి మందు వేసుకుంటామే. మరి దేవునికి సంబంధించిన ఆలోచనలు రాకపోతూ ఉంటే, శరీరంలో జీవాత్మగా ఉన్నటువంటి నా వాస్తవాన్ని నేను తెలుసుకోవడానికి తగిన ఆలోచనలు మనకు రాకపోతుంటే, దానికి సంబంధించిన ఆకలి నాలో కలగకపోతూ ఉంటే ఏదో లోపం ఉంది కదా. శరీర సంబంధమైనటువంటి లోపాన్ని మనం సరి చేసుకోకపోయినా, శరీరం ఎంత సరి చేసుకుని ఎంత బలంగా ఉంచుకున్నా ఏదో ఒక రోజుకి ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. కానీ శాశ్వతమైనది శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ. ఈ జీవాత్మను మనం ఆరోగ్యంగా దేవుడు కోరిన విధంగా బలంగా ఉంచుకోగలిగితే శాశ్వత కాలం దేవుని సన్నిధిలో ఉండవచ్చు. అందువలన ప్రియులారా, మన జీవాత్మ యొక్క అవసరత అయినటువంటి దేవుని వాక్యం విషయంలో మన నిర్ణయాలు ఎలా ఉన్నాయో దయచేసి పరిశీలించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.